నా పేరు జునైద్ షేక్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి సైట్ లొకేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఈ డైరీ ఫామ్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు దానా గ్రాస్ అది పెట్టుకోవడానికి షెడ్ అనేది పెట్టారు. తర్వాత మనం మెయిన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మన ఫస్ట్ నీళ్లు వాటర్ ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత కొద్దిగా రోడ్డుకి దగ్గర ఉండాలి. ఎందుకంటే మనకు బర్రెలు తేడానికి వెళ్ళడానికి హాస్పిటల్కి అయినా కానీ మనం మార్కెటింగ్కి మెయిన్ మనం పాలు అమ్మడానికి మనము రోడ్కి కొద్దిగా పాటు దగ్గరలో ఉండాలి. తర్వాత వాటర్ ఫెసిలిటీ ఖచ్చితంగా ఉండాలండి. సో ఇక్కడ మీరు వెనకాల చూసినట్టయితే ఇక్కడ మీరు గడ్డి వేసుకోవడానికి కూడా మంచి ప్లేస్ అనేది అవసరం అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా దీనికి గడ్డి పేరు వచ్చేసి సూపర్ నైపియర్. ఈ గడ్డి పేరు వచ్చేసి ఇదంతా సూపర్ నాపియర్ అండి. ఈ గడ్డి కోసం మళ్ళీ అక్కడ చూసినట్టయితే అక్కడగా గడ్డి వేశారు. మెయిన్ మనం సైట్ సెలెక్షన్ ఎలా ఉండాలి, మనం షెడ్ని ఎలా నిర్మించుకోవాలి, మనము ఎంత ప్లేస్ కావాలి అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్కి వచ్చినట్టయితే మనకి ఏ భూమి అయితే బాగుంటుంది, ఏదైనా భూమి బాగుంటుందండి. మన వాటర్ ఫెసిలిటీ ఉంటే ఏ భూమిలో అయినా కానీ మనకు మెయిన్ బర్రెలకి కావాల్సింది గడ్డి. మంచి గడ్డి ఉంటే చాలు, ఆటోమేటిక్ మీ డైరీ ఫామ్ ఈజీగా రన్ అవుతుంది. సో ప్లేస్ ఎలా ఉండాలి, మెయిన్ రోడ్కి దగ్గరలో ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనము గ్రాస్ అనేది మంచిగా వేసుకోవాలి. మనం కటింగ్ చేసుకోవాలి. ఒక 2-3 acres లా చూసుకోవాలి. గడ్డి 2-3 ఎకరాలు వేసేటట్టు చూసుకోండి. తర్వాత మనకి డ్రైనేజ్ సిస్టమ్, మనకు బర్రెలు వేసిన మూత్రము అవన్నీ ఎక్కడ పోవాలి అది కూడా మనం ఈజీగా ప్లాన్ చేసేసుకొని మనం ఈజీగా 4-5 acres లో అయితే మనం ఈజీగా డైరీ ఫామ్ని నడిపించవచ్చు. సో మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. నెక్స్ట్ వీడియోలో మీరు బర్రెలు ఎలా ఉంటాయి, బర్రెల సెలెక్షన్ ఏంది, బర్రెలకి పాలు ఎలా పితకాలి, పాలు ఎలా తీయాలి, దానికి రోగాలు ఏమొస్తాయి, బర్రెలు హెడ్ టు హెడ్ టైల్ టు టైల్ ఎలా కట్టేయాలి, ఎన్ని బర్రెలు ఉండాలి, ఎన్ని బర్రెలకి ఎన్ని దున్నపోతులు ఉండాలి అనేది మీరు ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ చూడండి, మీరు ఫాలో అవ్వండి, నా వీడియోస్కి ఫాలో బ్యాక్ అవ్వండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.